ఇక చెప్పడం లేవు, నేరుగా వేటే. చంద్రబాబు ఫైనల్ వార్నింగ్. ఒకప్పుడు తప్పు చేస్తే పిలిచి మందలించే నాయకుడు ఇప్పుడు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగుతున్నారా? పార్టీకి నష్టం తెస్తే మీరెవరో నాకు తెలీదు అని తెగేసి చెప్తున్నారా? అవును, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేనంత కఠినంగా మారారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే, మిత్రపక్ష నేతలైనా సరే గీత దాటితే వేటు తప్పదంటూ కుండబద్దలు కొట్టారు. ఇక చెప్పడాలు లేవు, ఓన్లీ యాక్షనే అంటూ బాబు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఆ హిట్ లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఎన్నికల్లో గెలిచి పవర్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే సీఎం చంద్రబాబు ఒకటే మాట చెప్తున్నారు. మనం పవర్లోకి వచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి. ఎన్డీఏ కూటమి టార్గెట్ కేవలం ఈ 5 ఏళ్లు కాదు, రాబోయే 15 ఏళ్ల అధికారంలో ఉండాలి. రాష్ట్ర పురోగతికి బలమైన పునాది వేయాలంటే ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో బాధ్యతగా పనిచేయాలి. 1 టైం ఎమ్మెల్యేగా ఉండిపోతామంటే అది మీ ఇష్టం, కానీ నా దారికి అడ్డు వేస్తే మాత్రం ప్రత్యామ్నాయం చూసుకుంటామని బాబు పదే పదే హెచ్చరించారు. అయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేల తీరులో మార్పు రాకపోవడంతో బాబు ఇక నో ఎక్స్క్యూజెస్ మోడ్ ఆన్ చేశారు. చంద్రబాబు ఊరికే వార్నింగ్లు ఇవ్వలేదు, దానికి గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. రీసెంట్గా ఎమ్మెల్యేలతో జరిగిన మీటింగ్లో ఆయన చెప్పిన 3 ఉదాహరణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఎందుకు ఓడిపోయాయో తెలుసా? ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగా చేసినా గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి, నాయకుల అరాచకాలే ఆ ప్రభుత్వాలను ముంచేశాయి. ఈ ఎగ్జాంపుల్స్తో సహా వివరించిన బాబు, నా ప్రభుత్వం ఎంత కష్టపడినా మీరు కింద తప్పులు చేస్తే ప్రజల్లోకి నెగటివిటీ వెళ్తుంది, ఇలాగైతే మిమ్మల్ని నేను మోయలేను అని ముఖం మీద చెప్పేశారట. కావలి పర్యటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేయడం దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకీ చంద్రబాబుకు అంత కోపం తెప్పించిన ఆ నేతలు ఎవరు? అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల వ్యవధిలోనే సుమారు 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీకి తీవ్ర తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్ కావచ్చు, కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం కావచ్చు, లేదా చదలవాడ అరవింద్ బాబు, కాకర్ల సురేష్ లాంటి నేతలపై వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేశారు. ఇది మాత్రమే కాదు, బాబు గారికి మరో పెద్ద టెన్షన్ మిత్రపక్షం జనసేనతో కోల్డ్ వార్. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ళు సొంత పార్టీ నేతలతో పాటు జనసేన ఎమ్మెల్యేలతో కూడా కోల్డ్ వార్కి దిగుతున్నారు. ఇది కూటమి భవిష్యత్తుకే ప్రమాదమని గ్రహించిన చంద్రబాబు గ్రేస్ పీరియడ్ ముగిసింది, ఇకపై ఉపేక్షించేది లేదు. తీరా 2029 ఎన్నికలు వచ్చాక టికెట్ ఇవ్వలేదని, ఇన్ఛార్జ్ పదవి పీకేశారని బాధపడితే ప్రయోజనం ఉండదు అని పచ్చిగానే వార్నింగ్ ఇచ్చారు. సో అదన్నమాట మ్యాటర్. తన అనుభవంతో, ముందు చూపుతో చంద్రబాబు తీసుకుంటున్న ఈ డెసిషన్స్ కొందరు ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. మరి ఈ లేటెస్ట్ ఫైనల్ వార్నింగ్ తో అయినా మన లీడర్ తీరు మారుతుందా? చంద్రబాబు తీసుకున్న ఈ స్టాండ్ కరెక్టేనా? కామెంట్ చేయడం మర్చిపోకండి.